ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. క్లీన్ గారా పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసుడు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా అంటున్నారు, మీరేం చెప్తారు? ఆడపిల్ల అంటే చిన్న చూపు అని ఎందుకు అనుకుంటాడు చిరంజీవి? ఆడపిల్ల పుట్టినాడు, మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు, అంతే కదా. అంటే మనవడు అంటే వారసుడు వచ్చిందని ఇంకా కొద్దిగా మంచి ఖుషి వచ్చింది, సంతోషం వచ్చింది. అంతేగాని ఆడపిల్ల మగపిల్లగాళ్ళు ఏం తేడా ఉంటుంది? ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆడపిల్ల అయినా ఆయన మనవరాలే, కొడుకైనా ఈయన మనవరాలే. కాకపోతే ఇంకా కొంచెం వారసుడు వచ్చిందని ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉన్నది. కానీ అట్లా ఆడపిల్ల మగపిల్లగాడని అట్లా చిరంజీవి గారు ఏమనుకోడు. కాకపోతే అందరూ అంటారు ఆడ సంతానం అంటారు, కానీ ఆడవాళ్ళతోటే లక్ష్మి, ఆడవాళ్ళతోటి అన్ని ఉంటాయి. చిరంజీవి గారు అట్లా ఏమనుకోరు. వీళ్ళు ప్రజల మాటలు తల ఒక్క మాట ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు కదా. అమ్మ, ఇప్పుడు నార్మల్ గా ఇట్లా అనేవాళ్ళు కూడా వాళ్ళకు కొడుకుంటే వాళ్ళకి కొడుకుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోరంటారా? వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా, ఎవరైనా కోరుకుంటారు. ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. చిరంజీవి కూడా నాకు ఒక మనవడు కావాలనుకున్నాడు, ఆ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకు శివుడు భక్తుడు ఎక్కువ, అందుకే ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ టయానికి వెళ్ళాలో ఇచ్చిండు మనమన్ని. అంతేగాని ఆడపిల్ల పుట్టినప్పుడు ఒకలాగుండు, మగ పిల్లగాడు పుట్టినప్పుడు ఒకలాగుండు ఏంది. అప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ సంతోషం వచ్చింది, ఆడపిల్ల పుట్టినా లక్ష్యం వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు నార్మల్ గా సమాజంలో ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీస్ పైన వాళ్ళకి వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు, ఆడిపోయారు, అంటే వీళ్ళ మీదనే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అసలు నన్ను అడిగితే జనాలకి ఏం పని ఉండదు. వాళ్ళ పిల్లలు పుట్టి హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే అసలు వాళ్ళ మీద పడి వాళ్ళ రాయడం అదేంది, ఏం పద్ధతి? చూసేటోళ్ళకి అసహ్యం అనిపిస్తుంది. ఏమున్నది వాళ్ళు? ఆయన హాస్పిటల్ నుంచి మరి పిల్లగాడిని ఎత్తుకొని వచ్చి బయటికి రావద్దా? కార్లో తీసుకురావద్దా? వీళ్ళెందుకు? అసలు వీళ్ళే ఈ జనాలందరూ వాళ్ళని ఇంకా ఇంకా పైకి లేపి సరిచి సంకన వేసుకున్నట్టే పోతారు వాళ్ళు రమ్మన్నారా? చిరంజీవి నాకు మనవడు పుట్టింది, మీరందరు రండి అయ్యా నాకు అడ్డం తిరగని చెప్పిండు ఆ చిరంజీవి. ఆడుండటం వాళ్ళు ఆడుండాలి, ఒకళ్ళు చూడబుద్ధి అభిమానం ఉంటే ఇలా చూడాలా అయిపోతుంది. అంతేగాని ఆ సినిమా వాళ్ళ మీద కూడా పడి ఏడకూడదు. వాళ్ళ సినిమా అంటే కష్టపడింది, ఏ పైసా రాదు, ఏ బువ్వ రాదు. వాళ్ళు కష్టపడి సినిమాలు చేసుకుంటారు, ఉంటుండ్రు. దానికి వాళ్ళ మీద ఎందుకు ఏడవకూడదుగా. అట్లాంటే దాని మీద కూడా 100 మంది 1000 మంది చాలా మంది బతికటోళ్ళు కూడా ఉన్నారు, 7 నుంచో వచ్చి. మరి అదట్లా అవి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ మీద పడి మనం తిట్టుడే ఉంది. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా రోజు 500 కాదు 400 కూడా పోయి బతికటోళ్ళు ఉన్నారు. ఇవాళ మనం అది కూడా ఆలోచించి మాట్లాడాలి. సమాజమే కానీ మనుషులే కానీ ఎవరే కానీ మాట్లాడకూడదు నోటికి వచ్చినట్టు. సో చిరంజీవి గారు ఎంత చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ముందు క్లీన్ కారా పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? చిరంజీవి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బయటికి రావట్లేదన్న, మాట్లాడతలేదు. మీరే వచ్చేసి మా బాలయ్య ఫ్యాన్స్ నే అడుగుతున్నారు. మరి ఇక మేము ఒక రంగ శత్రువులను చూసినా కూడా ఒకప్పుడు మాకు శత్రువులు ఉన్నా కానీ ఇప్పుడు మిత్రులు అయిపోయాం. ఒక ఫీలింగ్ అనేది మారిపోయింది. కరోనా దగ్గర నుంచి ఆయనకే సపోర్ట్ పలుకుతూ విధానం అనేది ఆయన గురించే మాట్లాడాల్సిన విధానం తయారైంది. ఒక మాట ఏంటంటే అన్న, ఒక హ్యాపీనెస్ మొదలైంది. ఆంజనేయ స్వామి భక్తుడు అన్న చిరంజీవి గారు, తెలుసో తెలీదో. ఈ సంవత్సరం 2026 అంటేనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం కాబట్టి బాగా హ్యాపీనెస్ తో, హ్యాపీ మూమెంట్ తో ఆయన బయటికి సాగుతున్నాడు. చాలా హ్యాపీగా నవ్వుతూ ప్రతిరోజు నవ్వు విలువ ఏంటనేది ఈ సంవత్సరం చిరంజీవి గారి మొహంలో మాకు కనపడింది అన్న. ఆ హ్యాపీనెస్ తోనే వెళ్తున్నాడు. కానీ కొంతమంది ఉంటారు సైకో పిల్లర్లు అనకూడదు, ఆ సైకో పిల్లర్లు అనే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. చూడలేకపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఏడుపులు ఎక్కువైపోయినాయి. కొద్దిగా దూరంగా పెట్టినా గానీ దగ్గరికి వస్తామంటారు, ఏడ్చేస్తారు. ఒక్కొక్కడు మొహం చూస్తుంటే చేరేస్తున్నారు. మొహాల పేర్లు చెప్పకూడదు. మరి అంత దారుణంగా తయారయ్యారంటే అంత ఏడుంటారు ఆయన. ఏడిపోయి వాళ్ళకి కలిసి వచ్చింది. ఒకటి ఏడిపోయి మిగతా వాళ్ళకి కలిసి రాదేమో కానీ ముఖ్యంగా వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళకి వీళ్ళకే ఎక్కువ కలిసి వచ్చింది అనే విషయం కూడా గ్రహిస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు. సో అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకుకి కూతురు పుడితే చిన్న చూపు చూస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదన్న, కావాలకే చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏందన్న. చిరంజీవి గారికి మనోళ్ళు అంటే ఉంటది, ఎవరికైనా వారసత్వం అనేది ఉంటది. ఒక బాధ్యత తెలుసు ఆయనకి, కుటుంబాన్ని ఎలా నెట్టు రావాలనే బాధ్యత ఆయనకి తెలుసు. ఉదాహరణ ఆయన కుటుంబమే, 2 తమ్ముళ్ళని ఎలా పైకి తెచ్చాడు ఏంటనేది సొసైటీలో అందరికీ తెలుసు. అది మామకు తగ్గ అల్లుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇంకేం కావాలి చెప్పు ఆయనకి.
అంటే ఈ మధ్య స్టేజ్ పైన కావచ్చు, సాధారణంగా కావచ్చు, ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు చిరంజీవి గారి గురించి. ఆయన వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడతాడు అర్థం లేకుండా అని చెప్పేసి. ఎన్టీ రామారావు కూడా అప్పుడే అన్నారు ఏడిపోయి అది మన వయసు అయిపోయింది అని ఎన్నో మాట్లాడినారు. ఆయన లాస్ట్ మూమెంట్ లో ఎన్ని సినిమాలు తీశాడు? దట్ ఈస్ తెలుగు ఫీల్డ్, సినీ ఫీల్డ్ లో ఉన్న అభిమానులకు కానీ ఆదరణ చూపేది ఈ వయసులోనే. కొన్ని మంచి మాటలు మా ద్వారా తెలియాలి సమాజానికి అనే ఆకర్షణ ఉండేది ఇప్పుడు ఆలల్లోనే. కాబట్టి సినిమాలు తీస్తారు. డైరెక్టర్లు, మంచి డైరెక్టర్లు లేక, పాటలు పాడే సరైన సంగీతం ఉన్న మేధావులు లేక ఈ రోజు వాళ్ళు నలిగిపోతున్నారు. లేకపోతే సంవత్సరాలు 4 సినిమాలు 5 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న కింగులు అయ్యా వాళ్ళు. నిర్మాతలను సరైన పాటలను సరైన కథలు తీసుకుని వెళ్ళమను దించిపారు తెగుతారు. నెలకో సినిమా అంత ఉంది ఒక్కొక్కరి దగ్గర. చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, శ్రీకాంత్, మన వెంకటేష్ కానీ, వీళ్ళందరూ మరి తక్కువ అంచనా వేయకూడదు ఎవరినైనా. కానీ ఏడ్చే సైకో పిల్లర్లు ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల కొద్దిగా అక్కడక్కడ తెలుస్తున్నాయి. మన సోషల్ మీడియా మాట్లాడినా కానీ అన్ని చూస్తున్నారు. కొన్ని పట్టించుకోవరు కానీ కొన్ని పట్టించుకోవాల్సిన విధానం ఉంటుంది కదా, వాళ్ళకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వట్లా, ఎందుకులే అని వదిలేస్తున్నారు. అదొక్కటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల మాట్లాడతాను గట్టిగా వార్నింగ్ ఇచ్చారనుకో, అటువంటి పిత్తర మ్యాచ్ బయటకు వచ్చి మాట్లాడరు. రీసెంట్ గా ఎవరు అంబాటి రాంబాబు గారు తెలుసు కండి మీకు, మా తెనాలి గుంటూరు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు 24 గంటల సినిమా చూపిస్తా అన్నాడు. ఒక్క లాయర్ వెళ్ళాడా? ఒక్క తిండి లోపలికి వెళ్ళిందా? దట్ ఈజ్ తక్కువ అంచనా ఎవరిని వేయమాకండి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా అభిమానులు ఉంటారు, అభిమానులు పెంచుకుంటారు, ఎక్కడికైనా స్ట్రాంగ్ గా ఉంటారు అనేది గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.